హాయ్ గాయ్స్, నేను మీ మధు వ్లాగ్స్. ఎవరైతే మన వీడియో మొదటిసారి చూస్తున్నారో ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కంపల్సరీగా గంట బట్టి గట్టిగా నొక్కండి, కుదిరితే షేర్ చేయండి, వీడియో అయితే చివరి దాకా చూడండి. ముందుగా అయితే ఈ వీడియో వచ్చేసి జనవరి ఫస్ట్ షూట్ చేసామండి. మేము మా ఫ్యామిలీతో అందరం కలిసి ఎన్టీఆర్ గార్డెన్ అయితే వెళ్ళాము. సో క్రౌడ్ అయితే మామూలుగా లేదు, బట్ ఉన్న తప్ప కదా మేమైతే తల ఒక ఫోటో షూట్ లాగా అయితే తల ఒక ఫోటో దిగాము. ఈ లోపు మా వాళ్ళు అక్కడ స్నాక్స్ తీసుకోవడం మొదలు పెట్టేశారు, ఎందుకంటే మా వాళ్ళు తిరిగి ఒక పట్టున ఉండరు కదా. ఇంతలోనే మా వాళ్ళు స్నాక్స్ తీసుకొని అయితే వాళ్ళ ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము. వాళ్ళకు ఈ లోపు రైట్ సైడ్ లో వాళ్ళకు సంబంధించిన ఇయర్ రింగ్స్ అయితే కనపడ్డాయి. ఆ ఇయర్ రింగ్స్ ఎక్కడ కొంటారా, నా గుండెల్లో 1000 రైలు అయితే పరిగెట్టాయి. మొత్తానికి అయితే అక్కడ ఏం తీసుకోకుండా మేమైతే ముందుకు స్టార్ట్ అయ్యాము. ఇంతలోపు మా బావగారికి అక్కడ సమోసాల బండి కనిపించింది. అసలే చిరుతిన్న పరిసొచ్చే మాకు మా బావగారు సమోసాలు తీసుకోవడం, మేము వాటి 2 నిమిషాలు పడగొట్టడం జరిగిపోయిందండి. కూల్గా 2 వాటర్ బాటిల్ తీసుకొని చిన్నగా అయితే ఆ వాటర్ బాటిల్ తాగి లోపల ఎన్టీఆర్ గార్డెన్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. బయటనే జనం ఉన్నారు నాయన అనుకుంటే లోపల అంతకంటే ఎక్కువ జనం ఉన్నారు. ఆ రోజు నాకు ఏమనిపించిందంటే మనం జనం మధ్యలో ఉన్నామా లేకపోతే గొర్రెల మంద మధ్యలో ఉన్నామా అనిపించింది. అన్ని గొర్రెల్లో మనం కూడా గొర్రె అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయాము. ఎన్టీఆర్ గార్డెన్లో మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే అక్కడ పిల్లలకు సంబంధించిన యాక్టివిటీస్ కానీ గేమ్స్ కానీ చాలా బాగుంటాయి. కాకపోతే అక్కడ మాకు నచ్చిందంటే కొలంబస్ బాగా నచ్చిందండి. నిజం చెప్పాలంటే మేము ఆ కొలంబస్ ఎక్కువ ట్రై చేసాము. మొదట స్టార్ట్ అయినప్పుడు చాలా బాగా అనిపించింది, తర్వాత చాలా భయం కూడా వేసింది. ఇక అక్కడ కనిపిస్తున్న యాక్టివిటీస్ అన్ని కూడా పిల్లలకు సంబంధించినవి అండి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా ఎన్టీఆర్ గార్డెన్ పిల్లలకు ఒక మంచి స్పాట్ అని చెప్పొచ్చు. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిందంటే పెద్దవారి కంటే చిన్నపిల్లలకి ఎక్కువగా గేమ్స్ అయితే పెడతారు. సో ఈ గేమ్స్ కూడా పిల్లలకి ఎక్కువ ఉన్నాయి. మాక్సిమం ఎన్టీఆర్ గార్డెన్ అంటే పిల్లల కోసం ఎక్కువ తీసుకొని వస్తుంటారు. ఇంతలో అయితే నాకు అక్కడ ఒక బుడ్డి కార్ కనిపించింది. ఆ బుడ్డి కార్లో మా బుడ్డి గారిని కూర్చోబెట్టి 2 రౌండ్లు అయితే చక్కగా వేయించాను. వాడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వీకెండ్లో అయితే వచ్చి మంచిగా చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను.